హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కరీంనగర్ నుంచి వరంగల్కి వచ్చేసినాం. ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇక చూడాలి, ఇక్కడ 6కి ఉందని చెప్పారు ట్రైన్. అయితే లేట్ అయితే కావచ్చు, లేకపోతే వస్తే ఒకవేళ వస్తే కరెక్ట్ టైంకి వస్తుంది కావచ్చు. ఇక మా ఫ్రెండ్స్ అయితే బస్సులకి దిగుడుతూనే వచ్చి ఇక్కడ ఊకున్నారు. ఇక మార్నింగ్ ఫ్రెష్ అప్ అడుగుతూనే టిఫిన్ సెంటర్ ఇక్కడ ఉందని మా వాడు సెర్చ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయినాం. అక్కడైతే టిఫిన్ సెంటర్ లేదు, అంటే ఇంకా చేస్తలేరు, ఇంకా రెడీ కావాలన్నమాట. వేరే ఎక్కడికైనా పోదాం పని మేమైతే బయలుదేరినాం. ఇక్కడైతే సేమ్ మన గంగూబాయి మూవీలో ఉన్నట్టుందండి బిల్డింగ్, మన రైల్వే స్టేషన్ దగ్గర. మస్తు అంటే మస్తు ఉంది, చూడంగానే మస్తు అనిపించింది. అయిపోయింది మొత్తం ఫెయిల్ అవుగా. మహేష్ బాగా చెప్పారా? మహేష్కి బ్యాగ్ అప్ప చెప్పారు, బ్యాగ్ ఎవరు పట్టుకుంటున్నారు. మహేష్ బాధ మహేష్కున్నది. ఒక్కడే మొత్తుండు పాపం, ఒక్కడే మొత్తుండు పాపం. ఒక్కడంటే ఒక్కడే మొత్తుండు. మహేష్కి అట్లా బాధ ఒక్కలకు రావద్దు. వచ్చేకున్నాడు డబ్బులు వస్తున్నాయి, నడుము వస్తుంది. లాస్ట్కు మనకే వచ్చింది, మాట్లాడినందుకు మనకే వచ్చింది బాధ. మేమైతే మొత్తానికైతే ఇక టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే ఏరుకున్నాం. మా వాళ్ళు అయితే ఊకున్నారు. ఇప్పుడే రెడీ అవుతుంది. వీళ్ళందరూ మొత్తం దోశ ఆర్డర్ చేసారు. ఇక అందరు దోశ పట్టుకుని లేట్ అవుతుంది. ఈ హోటల్ దగ్గర నుంచి అయితే 1000 స్తంభాల గుడి, అలాగే భద్రకాళి టెంపుల్, ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఇక్కడి నుంచి ఈ హోటల్ దగ్గర నుంచి అయితే లొకేషన్ చేసి ఉన్నాయి. నేనైతే వచ్చేసిన ఇక రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసిన, ఎందుకంటే బ్యాగ్ల దగ్గర ఎవరు లేరు కాబట్టి నేనైతే వరంగల్ ఇక్కడ మన స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసిన. వాళ్ళు అయితే మెల్లగా వస్తా అని చెప్పారు. సెకండ్ ప్లాట్ఫారం కట్టుకోవాలంట మనం, వాళ్ళు వేరు ఆల్రెడీ. అమ్మాయి ఘోరం, ప్రశాంత్ మా అన్న ఘోరం ఉన్నది. అవ్వ కథ పాడగా ఘోరం ఉన్నది. ఎవరా కాలు అది కాళ్ళకు ఆయన ఫోన్ పెట్టుడుతోనే యాక్షన్ స్టార్ట్ చేసాడు. ఫస్ట్ కాదు, ఫోన్ పెట్టుడుతోనే యాక్షన్ స్టార్ట్. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఏంది ఇదేనారా వీడియో? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్ తీసే అది మళ్ళా రాకు.
అయ్యో ఎక్కువ ఆలస్య పత్తలు ఆడుతున్నారు అయ్యో మనలో ఇల్లు నాలుగు ఉన్నాయి కదా 8 మంది సార్ మీరు ఆడికి నయానికి పోతున్నారు వాళ్ళ ఆవిడే నాకేమరా నాకేరా నాకేసే పత్తలే చచ్చిపోయారు కదా చిన్న జై బాయ్ చచ్చిపోయారు చూసినావరా హలో చూసారా సార్ డబుల్ యాక్షన్ మనం లేపలే ఇంకా అటు పెడతాం ఇప్పుడు సైలెంట్ కింద అంటే సైలెంట్ ఇప్పుడు చీరప్పుడు వస్తారు చీరప్పుడు వస్తారు వాళ్ళు మీకు చెప్పాలి పాప తిందాం చిన్న పాప నాకు మొబైల్స్ ఎక్కేసిన ఫస్ట్ దగ్గర అయ్యప్పు అయ్యప్పు అయ్యప్పురి హాయ్ అయ్యప్పను మన వాళ్ళు అయితే అందరూ వండుకున్నారు ఇక కిందనైతే మొత్తం నిండిపోయారు మొత్తం ప్లేస్ అసలు నడవడానికి జాగలే అంతమంది నిండిపోయారు మొత్తం కింద మన వాళ్ళు అయితే అందరూ వండుకున్నారు మేము మొత్తానికి అయితే ఢిల్లీ అయితే ఏరుకున్నాం రైల్వే స్టేషన్లో ఇప్పుడే దిగినాం ఇక ఇక్కడ పోలీసులు ఏమన్నారంటే వీడియో తీయద్దా అని చెప్పారు అందుకని ఇక వీడియో సరిగ్గా అక్కడక్కడ తీయలేదు మొత్తానికి రైల్వే స్టేషన్లో సరిగ్గా అక్కడక్కడ తీయలేదు పోలీసులు లేని కాడ అట్లా మెల్ల తీసిన తీయద్దని చెప్పారు ఫస్ట్ చెప్పరా ఢిల్లీకి వచ్చిన వాళ్ళు హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే ఢిల్లీకి దిగాం గురుగారు ఈ ఫీలింగ్ ఏంట్రా గుండేదో వణుకుతున్నట్టుందిరా మొసాలే గుండె కదండి అది అలాగే ఉంటుంది ఇప్పుడే ఢిల్లీకి వచ్చినాం మన ఫ్రెండ్స్ బ్రష్ తీసుకున్నారు బ్రష్ పెట్టుకుంటున్నారు ఢిల్లీ వ్లాగ్స్ ఇది ఢిల్లీ వ్లాగ్స్ మన ఫ్రెండ్ జీవన్ ఇప్పుడు వస్తుండు ఈ రెండు అన్ని మార్కెట్లో పెడతామంటారా రైల్వే స్టేషన్ లో కేఎఫ్సీ బర్గర్ అన్ని దొరుకుతాయి అవైలబుల్ ప్రేమతో చంపేటట్టు ఇది ప్రేమతో చంపేటట్టున్నారు మహారాజీ ఇక్కడ మంచిగా ఢిల్లీ కనబడట్లేదు ఇక్కడ చాలా కాలుష్యం ఉంది ఇక్కడికి రావాలంటే కొంచెం ధైర్యం ఎంతవరకు భయపడాల్సిన అవసరం లేదు రామారావు ఏంటో రామారావు నాగేశ్వరరావు Match with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the... ఇక మాకైతే ఛాయ్ అయితే ఇచ్చారు దాంతో పాటు 2 బ్రెడ్ అయితే ఇచ్చారు దాన్ని అయితే తీసుకుని మనిషి పొరపాటు ఒబ్బ 3 అవుతుందిరా మనిషి మంచిగా సేవ అవుతుంది చిన్న అప్పుడు నచ్చినాను
ఇది కొత్తగా ఉన్నది. కొత్తగానే ఉంటాయి ఇక్కడ, అదే మీకు తెలియదు కదా. మనకి వచ్చిందారా బస్ మాట్లాడిన అంటే కానీ నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. మీరు కానీ మీరు కూడా కానివ్వండి. అన్న కదా నానమ్మనే అమ్మ అన్న. ఇప్పుడే మేము ఇక అక్కడికి టెంట్ కాడికి వెళ్తున్నాం. ట్రాక్టర్ వెళ్ళాలి, పంజాబీ వాళ్ళ ట్రాక్టర్. మేమైతే బ్యాగులు అయితే పట్టుకొని రెడీ ఉన్నాం. మాకు బస్ అని చెప్పి కానీ మాకైతే ట్రాక్టర్ అయితే వచ్చింది. ఇక మేమైతే బ్యాగులు పట్టుకుని అయితే రెడీ ఉన్నాం. అన్న అక్కడ వాళ్ళైతే సేవ్ చేసే వాళ్ళైతే వాళ్ళైతే బ్యాగులు అయితే మొత్తం మేమైతే లైన్ బ్యాగులు పట్టుకొని పోదామని. మాకంటే ఒక టెంట్ ఇచ్చారు, మా టెంట్ కాడికి పట్టుకొని పోతారు అన్నట్టు ట్రాక్టర్. ఇక నేను లైన్ మనం మళ్ళీ పోయి మళ్ళీ సేమ్ 6,000 ఎకరాలు అంటే మన 1100 అంతే. ఇది అంతే ఎంతనే 1100 ఎకరాలా? ఢిల్లీలో ఉంది రెంట్కు. ఈ స్థలం అయితే మొత్తం అయితే 1100 ఎకరాలు అయితే ఉంటుందంట. అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఇదైతే జరగడం జరుగుతుంది. మేమైతే మొత్తానికైతే ఇక మా టెంట్ దగ్గరికి అయితే ఏరుకున్నాం. ఇంట్లాడుకొని మేము బ్యాగులు అయితే ఇదే మనం అనుకున్న ప్లేస్ అని. ఇదే మనం అనుకున్న ప్లేస్ మహాత్మా. ఓకే వీడియో సేవ చేస్తున్నాం. వాళ్ళకు 3 టెంట్లు ఉంటాయి. ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్. వాళ్ళు అలాగే పోతారు డైరెక్ట్. మేమైతే అన్నం తినడానికి అయితే వచ్చినాం. ఇక్కడ కూరలు అయితే 2 చపాతీలు అయితే ఇచ్చారు. ఇక మాతోనైతే కాలేదు తినడు. మేమైతే ఒక చాయ్ తాగి సమోసా ఇట్లా అవి ఇవి తిందామని వచ్చినాం. ఇక క్యాంటీన్కి వచ్చినాం. ఇక అట్లనే మేమైతే కొంచెం తిరిగేద్దామని వెళ్ళినాం. అయితే ఇక్కడైతే వీడియోలు అయితే తీయనీయడం లేదన్నమాట, అందుకనే వీడియో సరిగ్గా తీయలేదు. ఇక మాతాజీని అయితే దర్శనం అయితే చేసుకున్నాం. మేము మొత్తానికి అయితే దర్శనం చేసుకున్నాం. ఇక అక్కడ వీడియోస్ అయితే తీయలేదు. దర్శనం చేసుకున్నాం, ఇక్కడ మొత్తం అంతా తిరిగేసినాం. ఇక మేమైతే రిటర్న్ అయితే అయిపోయినాం. ఇక ఎందుకంటే ఇక వీడియోస్ సరిగ్గా తీయలేదు, అందుకని వీడియో తీయలేదు. ఇక మేమైతే ఇంటికైతే రిటర్న్ అయినా. అయితే ఈ రూట్లో అయితే మంది ఎందుకున్నారంటే మాతాజీ అయితే ఇదే రూట్లో వెళ్తుంది అనమాట. ఈ రోజే లాస్ట్ డే అన్నట్టు. అయితే ఈ మాతాజీ గారు ఈ రూట్లోనే వెళ్తారు, అందుకనే అందరు ఇక్కడ పబ్లిక్ అయితే చాలా మంది వెళ్తారు. ఇక మేమైతే వెళ్తున్నాం. ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది, 12 అవుతుంది. ఈ 12 వస్తే ఇంకా పొద్దున మార్నింగ్ లాగానే ఉంది కదా సేమ్. మేమైతే రైల్వే స్టేషన్ కాడికి అయితే వెళ్తున్నాం. ఇక మేమైతే మన బస్ కాడికి అయితే వెళ్తున్నాం. బస్సులు ఎక్కేసి అక్కడి నుంచి మళ్ళీ అయితే ఢిల్లీ అయితే వెళ్తాం. ఢిల్లీ నుంచి డైరెక్ట్గా ఇంటికి డైరెక్ట్గా మంచిర్యాల దిగేస్తాం అనమాట. ఇంకా ఢిల్లీలో చాలా వీడియోస్ చేసాం, కానీ ఇక ఒకటేసారి అవైతే పోస్ట్ చేయరాదు అనమాట, చాలా లెంత్ ఉంది. అందుకనే ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క వీడియో లాగా తీసి యూట్యూబ్లో అయితే పెట్టేస్తాను నేనైతే. మీరైతే మర్చిపోకుండా ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే చూపెట్టండి. ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే వీడియోలలో మంచిగా ఉంటాయి. చల్ తమ్ముడు, సౌండ్ పెట్టి గిప్ అని గుద్దుతే బేస్ రావాలి.